about the important questions which are related to vital signs. సో వైటల్ సైన్స్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ గ్యాదర్ చేశాము. ఆ క్వశ్చన్స్ ఈవెన్ నిమ్హాన్స్, ఎయిమ్స్, నార్సెట్ ఇలాంటి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నర్సింగ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వైటల్ సైన్స్. We will discuss about them. Okay, so the first question is the temperature regulation part of the body. Temperature అంటే ఏంటో మనకు తెలుసు, రెగ్యులేషన్ పార్ట్ ఆఫ్ ద బాడీ. రెగ్యులేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ టెంపరేచర్. రెగ్యులేషన్ అంటే మెయింటెనెన్స్, అంటే టెంపరేచర్ని మెయింటైన్ చేసేటటువంటి బాడీ పార్ట్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్లో ఫస్ట్ వన్ దే హ్యావ్ గివెన్ మెయిన్లీ 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ మెడుల్లా ఆబ్లాంగేటా, first one is medulla oblongata, second one is sebaceous glands, third one is hypothalamus, fourth one is vernix area. So ikkada manaki 4 options unnai. 4 options lo first one is medulla oblongata. Medulla oblongata especially అంటే మన బ్రెయిన్ లో ఉండేటటువంటి స్టెమ్. అది ఈ స్టెమ్ రీజియన్ లో మనకి ఎస్పెషల్లీ కోల్డ్ ని సెన్స్ చేసేటటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెడుల్లా అబ్లాంగేటా ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సెబేషియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్లాండ్స్ ఆర్ ద గ్లాండ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద స్కిన్. స్కిన్ కి సంబంధించినటువంటి సెక్రిషన్స్ ని రిలీజ్ చేసేటటువంటి గ్లాండ్స్ ఇది. కాబట్టి సెబేషియస్ గ్లాండ్స్ దీస్ ఆర్ నాట్ మెయింటైనింగ్ ద బాడీ టెంపరేచర్. థర్డ్ వన్ ఈస్ హైపోథలామస్. హైపోథలామస్ ఈస్ ద బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసేటటువంటి బాడీ సైట్ని మన బాడీ పార్ట్ని మనము హైపోథలామస్ అంటాం. వెర్నిక్స్ ఏరియా. వెర్నిక్స్ ఏరియా ఈజ్ ఆల్సో ద wrong answer. So among all the 4 answers, hypothalamus is the correct answer. So temperature regulation part of the body is hypothalamus. Okay, next one, temperature is the measurement of. Temperature ante enti? Measurement of deni manam measure chestunnamo ani adugutunnaru question lo. So measurement of core body heat. You see here, measurement of core body heat. Core body heat ante enti? Nothing but mana body heat lo manamu కోర్ అంటే ఇంటర్నల్ గా ఉండేటటువంటి టిష్యూస్ లో ఉండేటటువంటి టెంపరేచర్ ని మెజర్ చేస్తే దాన్ని కోర్ బాడీ టెంపరేచర్ అంటాం. సెకండ్ వన్ మెజర్మెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ బాడీ హీట్. ఒక బ్యాలెన్స్ గా ఉండేటటువంటి బాడీ హీట్ ని మెజర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్మల్ టెంపరేచర్ అని మనం ఆల్రెడీ డెఫినేషన్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ద బాడీ. బాడీ ఎంత హీట్ ని లాస్ అవుతుంది అని చెప్పేసి మనము డెఫినేషన్ లో చెప్పుకోలేదు. కాబట్టి ఇది థర్డ్ సి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మెజర్మెంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్. హీట్ లాస్టా హీట్ గెయిన్డా అని మనం చెప్పుకోలేదు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ రాంగ్. కోర్ బాడీ టెంపరేచర్ కాదు. కోర్ బాడీ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ టిష్యూస్ మెయింటైన్ చేసేటటువంటి టెంపరేచర్. అది 1 డిగ్రీ ఎక్కువగానే ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. సో కోర్ బాడీ టెంపరేచర్ ఈస్ ఫౌండ్ ఇన్. కోర్ బాడీ టెంపరేచర్ ని మనం ఎక్కడ చూడొచ్చు? సో దే హ్యావ్ గివెన్ మెయిన్లీ 4 ఆప్షన్స్. The first one is blood supplying organs. బ్లడ్ ని సప్లై చేసేటటువంటి ప్రతి ఆర్గాన్ లో చూడొచ్చు అని అడుగుతున్నారు. సెకండ్ వన్ టిష్యూస్, థర్డ్ వన్ హెయిర్, ఫోర్త్ వన్ నెయిల్స్. సో యు సీ హియర్ హెయిర్ లో మనము టెంపరేచర్ చూడలేము. దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. డి అంటే నెయిల్స్ లో కూడా మనం టెంపరేచర్ ని చూడము. సో దట్ ఈస్ అంటే లెస్, వెరీ లెస్ గా ఉంటుంది. అది కూడా రాంగ్ ఆన్సర్. సో బ్లడ్ సప్లయింగ్ ఆర్గాన్స్, టిష్యూస్ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్లడ్ సప్లయింగ్ ఆర్గాన్స్ అంటే మన బాడీలో ఉండేటటువంటి ప్రతి ఆర్గాన్ కి ఎంతో కొంత బ్లడ్ సప్లై అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో ఉండేటటువంటి బ్లడ్ సప్లై ఆర్గాన్ టెంపరేచర్ మనకి కోర్ బాడీ టెంపరేచర్ కాదు. కానీ ఎస్పెషల్లీ టిష్యూస్ లో సప్లై అయ్యేటటువంటి టిష్యూస్ లో ఉండేటటువంటి టెంపరేచర్ మనకి కోర్ బాడీ టెంపరేచర్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ద సడన్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ హై టు నార్మల్ విత్ ఇన్ ఏ ఫ్యూ అవర్స్ ఈస్ కాల్డ్. అంటే హై రేంజ్ నుంచి సడన్ గా నార్మల్ రేంజ్ కి ఒకవేళ టెంపరేచర్ ఫాల్ అయిపోతే ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి. సో ద సడన్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ వెరీ హై టు నార్మల్. హై నుంచి నార్మల్ కి పడిపోయేటటువంటి ఫీవర్ ని ఏమంటాము అని అడుగుతున్నాం. హైపోథర్మియా. ఫస్ట్ ఆప్షన్ హైపోథర్మియా అంటున్నారు. హైపోథర్మియా అంటే ఏంటి? హైపో అంటే లెస్, థర్మియా అంటే టెంపరేచర్. లెస్ దాన్ నార్మల్ టెంపరేచర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సో దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ట్రూ క్రైసిస్. ట్రూ క్రైసిస్ అంటే ఏంటి? క్రైసిస్ అంటే ఫ్రమ్ సడన్ హై టెంపరేచర్ నుంచి నార్మల్ రేంజ్ కి పడిపోయేదాన్ని క్రైసిస్ అంటాం. ట్రూ క్రైసిస్. సో లైసిస్. లైసిస్ అంటే ఏంటి?
the temperature will be ranging from in a zigzag manner. Zigzag ga temperature up and down, high temperature, low temperature, high temperature, low temperature. ఇలా మారుతూ ఉంటే దాన్ని రైసెస్ అంటాం. అండ్ ఫాల్స్ క్రైసిస్ అంటే ఏంటి? సడన్ గా ఉండేటటువంటి హై టెంపరేచర్ మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యి మళ్ళీ రైజ్ అయితే ఫాల్స్ క్రైసిస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ, సి, డి ఆర్ రాంగ్ ఆన్సర్స్ అండ్ ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. మోస్ట్ అక్యురేట్ రూట్ ఆఫ్ టెంపరేచర్ అసెస్మెంట్ ఈజ్. మనకి ఇక్కడ టెంపరేచర్ అసెస్మెంట్ ని మనం మెజర్ చేసేటప్పుడు అన్నిటికంటే బెస్ట్ అక్యురేట్ రూట్ ఏది అని అడుగుతున్నారు. యు సీ హియర్, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆన్సర్స్ లో మనము డిఫరెంట్ రూట్స్ చెప్పుకున్నాం. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఓరల్ రూట్, యాక్సిలరీ రూట్ అండ్ రెక్టల్ రూట్. కొన్ని సిచ్యుయేషన్స్ లో ఎలా అవుతుంది అంటే మనకి ఎగ్జాక్ట్ బాడీ టెంపరేచర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ స్టేబుల్ గా ఉన్నప్పుడు మనకి నార్మల్ గా మెజర్ చేసే టెంపరేచర్ కూడా సరిపోతుంది. కానీ అదే పేషెంట్ షాక్ లో ఉన్నప్పుడు లేదా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు మనకి కోర్ బాడీ టెంపరేచర్ లేదా కరెక్ట్ బాడీ టెంపరేచర్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నప్పుడు హౌ వీఆర్ మెజరింగ్ కరెక్ట్ రూట్, అక్యురేట్ గా ఉండే మన బాడీ టెంపరేచర్ ఎలా తెలుస్తుంది? ఈ మూడిట్లో దేని ద్వారా మనకు అక్యురేట్ గా తెలుస్తుంది? దిస్ ఇస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యు సీ హియర్, ఓరల్ టెంపరేచర్ లో మనకి బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇంతే టెంపరేచర్ ఉంటుంది అని మనం అనలైజ్ చేయలేము ఇక్కడ. సెకండ్ వన్ యాక్సిలరీ టెంపరేచర్ లో ఓరల్ కి కంపేర్ చేసుకుంటే ఇంకా 0.5 డిగ్రీ లెస్ గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కనుక్కోలేము. రెక్టల్ అంటే ఏంటి? ఇంటర్నల్ గా ఇంటెస్టైన్ ఉండేటటువంటి రీజియన్, అక్కడికి బ్లడ్ సప్లై కంటిన్యూస్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. దట్ టు టిష్యూస్ లో ఉండేటటువంటి కరెక్ట్ కోర్ బాడీ టెంపరేచర్ ని మనము అసెస్ చేస్తాం. కాబట్టి రెక్టల్ రూట్ ఇస్ ద బెస్ట్ రూట్. రెక్టల్ రూట్ లో ఉండేటటువంటి టెంపరేచరే కరెక్ట్ టెంపరేచర్. పేషెంట్ షాక్ లో ఉన్నప్పటికీ రెక్టల్ టెంపరేచర్ లో మనం మెజర్ చేస్తే మనకు కరెక్ట్ బాడీ టెంపరేచర్ ని మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో రెక్టల్ రూట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫార్ములా టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు ఫారెన్ హీట్. నేను చెప్పాను కదా ఈ క్వశ్చన్ వస్తుంది అని. సో సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ కి కన్వర్ట్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు? యు సీ హియర్, F - 32 × 5/9, F - 22 × 5/9, F - 36 × 5/9, F - 26 × 5/9. ఫార్ములాలో నథింగ్ బట్ మనకు 32 నే ఎక్కువగా వచ్చింది కాబట్టి F - 32 × F/9 is the correct option. So you see, we will go to the 7th question. The next question, while taking temperature from rectal root in children లో మనం రెక్టల్ రూట్ లో కనుక టెంపరేచర్ మెజర్ చేయాలి అని అనుకుంటే థర్మోమీటర్ షుడ్ బి ఇన్సర్టెడ్ అబౌట్. థర్మోమీటర్ ని ఎంత డిస్టెన్స్ లోపలికి పెట్టాలి అని అడుగుతున్నారు. సో వెన్ వీఆర్ మెజరింగ్, మనకి టెంపరేచర్స్ ని మెజర్ చేసేటప్పుడు థర్మోమీటర్స్ ఓరల్ టెంపరేచర్ వేరే ఉంటుంది, రెక్టల్ టెంపరేచర్ థర్మోమీటర్ వేరే ఉంటుంది. ఓరల్ థర్మోమీటర్ కి రెక్టల్ థర్మోమీటర్ కి బల్బ్ లో డిఫరెన్స్ ఉంటుంది. రెక్టల్ థర్మోమీటర్ బల్బ్ చాలా వైడ్ గా రౌండెడ్ గా ఉంటుంది. అదే మనకి యాక్సిలరీ కానీ ఓరల్ థర్మోమీటర్ కానీ బల్బ్ లాంగిట్యూడినల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము రెక్టల్ థర్మోమీటర్ తోటి మనము చిల్డ్రన్ లో కనుక ఒకవేళ టెంపరేచర్ ని మెజర్ చేసేటప్పుడు ఆ బల్బ్ ని ఎంత లోపలికి డీప్ గా ఇన్సర్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 0.5 ఇంచెస్, 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచ్ అంటున్నారు. 0.5 ఇంచ్ లో మనము రెక్టమ్ వరకు రీచ్ అవ్వలేము కాబట్టి మనకి ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్. 1 ఇంచ్ ఇస్ కరెక్ట్ గా 1 ఇంచ్ మనం లోపలికి పెట్టినప్పుడు మనకు రెక్టమ్ లోకి బల్బ్ కరెక్ట్ గా వెళ్ళి లొకేట్ అవుతుంది. ఇక్కడ 1 మినిట్ మనం కరెక్ట్ గా మెజర్ చేస్తే we will get the correct body temperature. 1.5 ఇంచ్ కూడా కొంచెం డీప్ గానే అవుతుంది. అంటే బేబీ మూవ్ చేసినప్పుడు there are chances for getting injured. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనము we have to go with only 1 inch of body, 1 inch of body insertion మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి 1 inch maintenance is better. Okay, and next question, liquid used in the thermometer is. థర్మోమీటర్స్ లో యూజ్ చేసేటటువంటి లిక్విడ్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. యు సీ హియర్, సల్ఫర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు అనేసి అంటే సల్ఫర్ యాక్చువల్లీ మనం టెంపరేచర్ ని మెజర్ చేసేటప్పుడు ఆ లిక్విడ్ కి ఏమంటాము, ఎక్స్పాన్షన్ క్వాలిటీ ఉండాలి. అంటే బాడీ హీట్ కి తగ్గట్టు ఎక్స్పాన్షన్ క్వాలిటీ ఉండాలి, అప్పుడే ఆ థర్మోమీటర్ యూజ్ అవుతుంది. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, సల్ఫర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎక్స్పాన్షన్ క్వాలిటీ కాబట్టి సల్ఫర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. యు సీ హియర్, మెర్క్యూరీకి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే మెర్క్యూరీ చాలా లో డిగ్రీ టెంపరేచర్ ని కూడా ఈజీగా
ఏమంటాం ఈజీగా దానికి స్టిమ్యులేట్ అయ్యి వెంటనే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మెర్క్యూరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? నార్మల్ సాల్ట్. సో ఈ సాల్ట్ తోటి మనము we cannot identify, మన థర్మామీటర్ లో మనం సాల్ట్ యూజ్ చేయం కదా. అండ్ నెక్స్ట్ వన్ పొటాషియం క్లోరైడ్. దిస్ ఆర్ ద రాంగ్ ఆప్షన్స్. సో మెర్క్యూరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఓన్లీ మాలిక్యూల్ we will use, అంటే థర్మామీటర్స్ లో కానీ లేదంటే బీపీ ఆపరేటర్స్ లో కానీ వెరీ లో డిగ్రీ టెంపరేచర్ ని ఈజీగా, దానికి కూడా ఈజీగా ఎక్స్పాన్షన్ అయిపోయేసి మనకి టెంపరేచర్ వేరియేషన్ కానీ బీపీ వేరియేషన్ కానీ ఫ్లక్చుయేషన్ చూపించగలిగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాలిక్యూల్ mercury. Hence mercury is the liquid which is used in thermometers as well as in sphygmomanometer, BP machine also. So BP machines లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిక్విడ్ కూడా మెర్క్యూరీనే. ఇక్కడ 2 బిట్స్ మీ నీకు కవర్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ వన్, ఏ క్లినికల్ థర్మామీటర్ ఇండికేట్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్ హీట్ ఫ్రమ్. అంటే ఒక టెంపరేచర్ అంటే డిగ్రీ ఫారెన్ హీట్ ని మనం యూజ్ చేసే ఒక క్లినికల్ థర్మామీటర్. క్లినికల్ థర్మామీటర్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గ్లాస్ థర్మామీటర్ ఉంటుంది, ఒక స్కేల్ లాగా ఉంటుంది. ఆ గ్లాస్ థర్మామీటర్ మీద రీడింగ్స్ రాసి ఉంటారు. ఆ రీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. ఓకే, సో యు సీ ఏ క్లినికల్ థర్మామీటర్ ఇండికేట్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ. టెంపరేచర్ డిగ్రీస్ లో ఫారెన్ హీట్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. యు సీ 94 to 108, 96 to 108, 94 to 110, 96 to 110. You see here 94 to 108 ఇవన్నీ కాదు, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 96 నుంచి 110 వరకు మనకి టెంపరేచర్ మార్కింగ్స్ ఉంటాయి. ఎందుకనంటే మనకు 98.6 డిగ్రీస్ నుంచి 105 డిగ్రీ వరకే మనకు టెంపరేచర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయినప్పుడు మనకు పేషెంట్ అన్స్టేబుల్ అయిపోతాడు. అప్పుడు మనకు టెంపరేచర్ చూడడం కన్నా కూడా పేషెంట్ని షాక్లో మేనేజ్ చేయడమే ఇంపార్టెంట్. కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్. కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్ వేరియేషన్ వాళ్ళకి 96, 94 అంటే మరీ లో అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. 96 నుంచి 110 వరకు టెంపరేచర్ వేరియేషన్ సరిపోతుంది. కాబట్టి క్లినికల్ థర్మామీటర్ లో ఇండికేషన్ 96 నుంచి 110 వరకు ఉంటుంది. సో ఏ క్లినికల్ థర్మామీటర్ ఇండికేట్స్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్ హీట్ ఫ్రమ్ 96 to 110 డిగ్రీ ఫారెన్ హీట్. ఓకే, నెక్స్ట్ వన్, టెంపరేచర్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ మాక్సిమం అండ్ రిమైన్స్ ఫెయిర్లీ కాన్స్టెంట్ అట్ ఏ హై లెవెల్. టెంపరేచర్ మాక్సిమం కి రీచ్ అయిపోయేసి అక్కడే కంటిన్యూస్ గా స్టాండ్ ఆన్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫీవర్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. ఓకే, సో ఇక్కడ దే హావ్ గివెన్ మెయిన్లీ 4 ఆప్షన్స్. ఫస్ట్ వన్, దిస్ ఇస్ ఫాస్టిజియం. సో దేర్ ఇస్ అ స్మాల్ మిస్టేక్ హియర్. ఇట్ ఈస్ ఫాస్టిజియం లేదా స్టేడియం అంటాము దీన్ని. నెక్స్ట్ వన్, రిలాక్సింగ్ ఫీవర్, స్టాండింగ్ ఫీవర్, డిక్లైనింగ్ ఫీవర్. సో ఫస్ట్ వన్ ఫాస్టిజియం లేదా స్టేడియం అంటే ఏంటి? We have already discussed. So the temperature will raise to the maximum level and it will stay on standing for a long time. అలా ఇక్కడ టెంపరేచర్ అనేది మాక్సిమం కి రీచ్ అయ్యి అక్కడే స్టాండ్ ఆన్ అయితే it is called as ఫాస్టిజియం. So we will discuss the remaining things also. రిలాక్సింగ్ ఫీవర్ అంటే ఏంటి? టెంపరేచర్ హై రేంజ్ నుంచి లోగా పడిపోతూ వస్తుంది, డిక్లైన్ అవుతూ ఉంది. నార్మల్ రేంజెస్ కంటే డిక్లైన్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ as రిలాక్సింగ్ ఫీవర్. నెక్స్ట్ స్టాండింగ్ ఫీవర్ అంటే ఏంటి? నథింగ్ బట్ టెంపరేచర్ అనేది ఒక డిగ్రీ అంటే 103, 105 దగ్గర 103 దగ్గర వచ్చేసి అక్కడే కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ ఫీవర్ డౌన్ అయిపోతుంది. అలా వచ్చేటటువంటి ఫీవర్ ని స్టాండింగ్ ఫీవర్ అంటే కంటిన్యూస్ గా మనకి ఇంకా టెంపరేచర్ అనేది ఎక్కుతుంది తగ్గుతుంది అనేది లేకుండా కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది. అలాంటి ఫీవర్ ని స్టాండింగ్ ఫీవర్ అంటాం. డిక్లైనింగ్ ఫీవర్ అంటే నార్మల్ టెంపరేచర్ కంటే ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 102 ఉందనుకోండి, 102 నుంచి ఇంకా నెక్స్ట్ వరకు ఇంకా తగ్గుతుంది. అలా స్లోగా తగ్గుతూ వచ్చేటటువంటి టెంపరేచర్ ని డిక్లైనింగ్ ఫీవర్ అంటాం. ద కోల్డ్ క్యాలరీ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఫంక్షనింగ్ ఆఫ్. అంటే కోల్డ్ క్యాలరీ టెస్ట్ ని మనము ఇదేని ఫంక్షనింగ్ ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో దే ఆర్ హ్యావ్ గివెన్ మెయిన్లీ 4 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ హార్ట్, సెకండ్ వన్ ఈజ్ హైపోథాలమస్, థర్డ్ వన్ ఈజ్ బ్రెయిన్ స్టెమ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పాన్స్. సో హార్ట్ అనే దానికి కోల్డ్ క్యాలరీ టెస్ట్ కి సంబంధం లేదు. ఎందుకు అని అంటే హార్ట్ లో మనము టెంపరేచర్ ని తగ్గించేటటువంటి ఏ మెడికేషన్ కానీ లేదంటే ఏ టైప్ ఆఫ్ వస్తువుని కానీ మనం హార్ట్ కి రిలేట్ చేయము. ఎందుకంటే ఎప్పుడైతే మనము హార్ట్ కి ఇలాంటి కోల్డ్ థింగ్స్ ఇస్తామో దాని యొక్క రేట్ తగ్గిపోతుంది. అప్పుడు పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ అంటే ఇంకా డిక్లైన్ అవుతుంది. అవి అవాయిడ్ చేయడానికి మనము హార్ట్ లో ఎప్పుడు ఈ కోల్డ్ క్యాలరీ టెస్ట్ లాంటి టెస్ట్లు చెయ్యం. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ అ రాంగ్ ఆప్షన్. సెకండ్ వన్ హైపోథలామస్ అంటే ఏంటి? ఇది ఏం చెప్పాం మనం ఆల్రెడీ? బ్రెయిన్ లో టెంపరేచర్ రెగ్యులేటింగ్ పార్ట్ బ్రెయిన్ లో ఉంటుంది అన్నాం.
ఈ బ్రెయిన్ లో ఉండేటటువంటి పార్ట్ ని మనము కోల్డ్ కెలరీ టెస్ట్ తో అనలైజ్ చేయలేం. దీని టెంపరేచర్ ఇదే మెయిన్, అంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రెగ్యులేట్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉండేటటువంటి టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ చల్లగా ఉందనుకోండి, మన బాడీలో ఉండే వేడి అంతా బయటికి వెళ్ళిపోయి మనము చల్లగా అయిపోకుండా మన బాడీకి కావాల్సినంత హీట్ ని రిలీజ్ చేసి మన బాడీ ఎంత వార్మ్ గా మెయింటైన్ అయితే మనం హెల్తీగా స్టేబుల్ గా ఉంటామో అలాంటి మెయింటెనెన్స్ అంతా కూడా హైపోథలామస్ చేస్తుంది. అంతేకాని దాన్ని మనము కోల్డ్ కెలరీ టెస్ట్ తో మెజర్ చేయలేము. మనం కోల్డ్ కెలరీ టెస్ట్ ని ఎగ్జాక్ట్ గా మెజర్ చేసేది ఎక్కడ అంటే బ్రెయిన్ స్టెమ్ లో. బ్రెయిన్ స్టెమ్ దగ్గర మనము మెడల్లా అబ్లాంగేటా అంటాం కదా, అక్కడ కోల్డ్ కెలరీ టెస్ట్ చేసి మనము అనలైజ్ చేస్తాం డిసీజ్ కండిషన్స్ ని. ఓకే, కోల్డ్ కెలరీ టెస్ట్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, the cardinal signs of the body included the following except. You see, one of the important point, cardinal signs anna vital signs anna both are same. Both are same అంటే nothing but కార్డినల్ సైన్స్ అయినా అనొచ్చు, వైటల్ సైన్స్ అయినా అనొచ్చు. దానికి ఇంకొక నేమ్, వైటల్ సైన్స్ కి ఇంకొక నేమే కార్డినల్ సైన్స్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ద కార్డినల్ సైన్స్ ఆఫ్ ద బాడీ ఇంక్లూడెడ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అన్నారు. అంటే ఇక్కడ ఉండే వాటన్నిటిలో ఒకటి కార్డినల్ సైన్ కాదు, అది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ టెంపరేచర్. టెంపరేచర్ వన్ ఆఫ్ ద వైటల్ సైన్ కదా. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ వైటల్ సైన్. నెక్స్ట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. నెక్స్ట్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పల్స్. పల్స్ నే మనం ఏమంటున్నాం, అపికల్ పల్స్ అంటున్నాం. యు సీ, టెంపరేచర్, పల్స్, బ్లడ్ ప్రెషర్ వచ్చింది. ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఇస్ నాట్ ఏ వైటల్ సైన్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది వైటల్ సైన్ కాదు. కాబట్టి ద ఆన్సర్ ఇస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఓకే, we will move on to the next question. The next question is, which site is used to assess the status of circulation? అంటే ఏ సైట్ ని యూజ్ చేసి మనము సర్క్యులేషన్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము. టు ద లోయర్ ఆర్మ్స్. అంటే లోయర్ ఆర్మ్స్ లో సర్క్యులేషన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం బ్లడ్ ప్రెషర్ ని ఎక్కడ మెజర్ చేస్తాము అని క్వశ్చన్ లో అడుగుతున్నారు. ఆ ఆన్సర్స్ ఏమేమి ఇచ్చారంటే అపికల్ పల్స్. అపికల్ పల్స్ అంటే ఏంటి, ద హార్ట్ పల్సేషన్ జరిగేటటువంటి పల్స్, మెయిన్ పల్స్ ని అపికల్ పల్స్ లేదా అపికల్ రీజియన్ అంటాం. అక్కడ మనం బీపీని మెజర్ చేస్తామా, వీ కెనాట్ మెజర్. సో టెంపరేచర్. టెంపోరల్. టెంపోరల్ అంటే ఏంటి, నథింగ్ బట్ నియర్ ద టెంపోరల్ బోన్. టెంపోరల్ బోన్ దగ్గర వీ కెనాట్ అనలైజ్ ద బ్లడ్ ప్రెషర్. పల్స్ రేట్ ని మనం చూడొచ్చు కానీ బీపీని మనం మెజర్ చేయలేము. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అడిగారు కాబట్టి వీ కెనాట్ మెజర్ విత్ ద టెంపోరల్ సైట్. యాక్సిలరీ సైట్. యాక్సిలరీ సైట్ అంటే ఏంటి, అండర్ ద ఆర్మ్. ఆర్మ్ కింద ఉండేటటువంటి రీజియన్ ని యాక్సిలరీ రీజియన్ అంటాం. యాక్సిలరీ రీజియన్ లో బీపీ కఫ్ కట్టి మనము వీ కెనాట్ అనలైజ్ ద బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే అక్కడ యాక్సిలరీ రీజియన్ లో ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్ ఏది అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ని చూడడానికి అనుగుణంగా ఉండే బ్లడ్ వెజల్ ఉండదు. కాబట్టి వీ కెనాట్ గో త్రూ యాక్సిలరీ మెథడ్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ బ్రేకియల్ ఆర్టరీ. బ్రేకియల్ ఆర్టరీ అనేది ఆర్మ్ లో, అప్పర్ ఆర్మ్ లో ఉంటుంది. ఈ అప్పర్ ఆర్మ్ లో ఉండేటటువంటి బ్రేకియల్ ఆర్టరీ జనరల్ గా సైట్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అనలైసిస్. జనరల్ గా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ని అనలైజ్ చేయడానికి టూ సైడ్స్ లో మనం బ్లడ్ ప్రెషర్ కఫ్ ని కడతాము. ఆ కఫ్ ని కట్టే సైడ్స్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ మనం బ్రేకియల్ సైట్ అంటాం. బ్రేకియల్ సైట్ అప్పర్ ఆర్మ్స్ లో ఉండేటటువంటి బ్రేకియల్ సైట్స్ లో కడతాము. అది పేషెంట్ స్టేబుల్ గా ఉన్నప్పుడు. అదే పేషెంట్ అన్స్టేబుల్ అయ్యి అన్కాన్షియస్ పేషెంట్ మనకి ఇంకా కరెక్ట్ గా కావాలి అన్నప్పుడు లెగ్స్ లో, థైలో ఉండేటటువంటి ఫిమోరల్ ఆర్టరీ కూడా మనము కట్టచ్చు బీపీ కఫ్. సో కాబట్టి ఇక్కడ మనకు హ్యాండ్స్ లో, ఆర్మ్స్ లో ఉండేటటువంటి లోయర్ ఆర్మ్స్ లో సర్క్యులేషన్ తెలుసుకోవడానికి మనకు కావాల్సినటువంటి సైట్ ఏది అంటే బ్రేకియల్ సైట్. బ్రేకియల్ సైట్ లో మనం కఫ్ కట్టి స్పిగ్మోమానోమీటర్ తో బీపీని అనలైజ్ చేసినప్పుడు we can analyze the circulation of blood in the lower arms. So the answer is D, brachial site. And next one, gradual increase in rate and depth of respiration is known as. రెస్పిరేషన్ లో అంటే రేట్, డెప్త్ రెండు ఇంక్రీజ్ అయితే ఆ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ని ఏమంటామో అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆ టైప్ ఆఫ్ ఇక్కడ రెస్పిరేషన్స్ లో మెయిన్లీ 4 ఆప్షన్స్ ఇచ్చారు. హైపర్ వెంటిలేషన్. హైపర్ వెంటిలేషన్ అంటే ఏంటి, ఓన్లీ ఏమంటారు డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యింటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ వెంటిలేషన్. అంటే డెప్త్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. హైపో వెంటిలేషన్ అంటే లో డెప్త్ తోటి, చాలా లో డెప్త్ తోటి రెస్పిరేషన్ జరుగుతూ ఉంటే దాన్ని హైపో వెంటిలేషన్ అంటాం. కుస్మల్స్ రెస్పిరేషన్. కుస్మల్స్ రెస్పిరేషన్ లో ఎస్పెషల్లీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్, డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్ రెండు ఇంక్రీజ్ అయినటువంటి రెస్పిరేషన్ ఏంటి అంటే కుస్మల్స్ రెస్పిరేషన్. థైనీ స్ట్రోక్స్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే చాలా రెగ్యులర్ గా, అంటే రిపీటెడ్ గా రేట్ బాగా పెరిగింటుంది కానీ డెప్త్ ఉండదు. అంటే ఎవ్రీ రెస్పిరేషన్
చాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 to 20 రెస్పిరేషన్స్ నార్మల్ కదా, 40-50 రెస్పిరేషన్స్ కూడా అవుతాయి, కానీ అందులో డెప్త్ ఉండదు, పేషెంట్ కావాల్సినంత ఆక్సిజన్ కూడా సప్లై అవుతున్నది. అలాంటి టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ ని కైనీ స్ట్రోక్స్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్స్ అంటాం. Okay, so we will discuss the sixth question. The low blood pressure that happens when a person stand up from sitting or lying position is known as. అంటే లో బ్లడ్ ప్రెషర్, యూ సీ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ తగ్గుతుంది అని చెప్తున్నారు. అంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుందంట ఎప్పుడు, హ్యాపెన్స్ వెన్ ఏ పర్సన్ స్టాండ్ అప్. ఒక పర్సన్ సడన్ గా స్టాండ్ అప్ అవుతున్నాడు, ఎప్పటి నుంచి, సిట్టింగ్ పొజిషన్ నుంచి కానీ లయింగ్ డౌన్ పొజిషన్ లో నుంచి కానీ పేషెంట్ సడన్ గా స్టాండ్ అప్ అయితే ఆ టైప్ ఆఫ్ ఆ కండిషన్ లో బ్లడ్ ప్రెషర్ లో అయిపోతే ఆ కండిషన్ ఏమంటున్నారు అంటున్నారు. యు సీ హియర్, పేషెంట్ పడుకొని ఉన్నాడు లేదా కూర్చొని ఉన్నాడు, ఉన్నట్టుండి సడన్ గా అతను లేచి నిలబడేసరికి అతని బ్లడ్ ప్రెషర్ పడిపోతే లేదంటే తగ్గిపోతే దాన్ని ఏమంటారు అని క్వశ్చన్ లో అడుగుతున్నారు. ఓకే, లో బ్లడ్ ప్రెషర్ దట్ హ్యాపెన్స్ వెన్ ఏ పర్సన్ స్టాండ్ అప్ ఫ్రమ్ సిట్టింగ్ ఆర్ లయింగ్ పొజిషన్. సిట్టింగ్ లేదా లయింగ్ పొజిషన్ నుంచి పేషెంట్ సడన్ గా స్టాండ్ అప్ అయితే బీపీ డౌన్ అయిపోతే దాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. ఫస్ట్ వన్ ఇస్ పోస్ట్యూరల్ హైపర్ టెన్షన్. పోస్ట్యూరల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ పేషెంట్ పడుకొని ఉండే టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద పేషెంట్ ఈజ్ లయింగ్ డౌన్, ఒకవేళ పేషెంట్ పడుకుంటే తన బీపీ తగ్గితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్యూరల్ హైపర్ టెన్షన్. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఏంటంటే యు సీ హియర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థోస్టాటిక్ అనే వర్డ్ వచ్చింది అని అంటే సడన్ గా పేషెంట్ అంటే స్లీపింగ్ పొజిషన్ నుంచి సిట్టింగ్ పొజిషన్ కి కానీ స్టాండింగ్ పొజిషన్ కి కానీ నిలబడ్డం, అలాంటి పొజిషన్ ని మనం ఆర్థోస్టాటిక్ పొజిషన్ అంటాం. ఆర్థోస్టాటిక్ హైపో అంటే తగ్గింది బీపీ, సో టెన్షన్, హైపోటెన్షన్. Orthostatic hypotension means nothing but the blood pressure has reduced when the patient is changing his position from sleeping position to sitting or standing position. క్వశ్చన్ అడిగింది కూడా అదే కదా, సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ పొజిషన్ లో నుంచి పేషెంట్ సడన్ గా తన పొజిషన్ ని స్టాండింగ్ లోకి తీసుకొస్తే అప్పుడు అతని బ్లడ్ ప్రెషర్ తగ్గితే దాన్ని ఏమంటారు అంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ సుపైన్ హైపర్ టెన్షన్. సుపైన్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ పేషెంట్ సుపైన్ గా పడుకొని ఉన్నప్పుడు అతని బ్లడ్ ప్రెషర్ కనుక పెరిగింది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది, అప్పుడు దాన్ని ఏమంటున్నాము సుపైన్ హైపర్ టెన్షన్ అంటున్నాము. ఇక్కడ మనకి హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరిగే దాని గురించి చెప్తున్నారు, కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, లో బ్లడ్ ప్రెషర్ కావాలి. కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ we will move on with the next question. The instrument used to measure blood pressure. బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఈసీజీ. దీంతో మనం ఏం మెజర్ చేయొచ్చు అని చెప్పుకున్నాము, పల్స్ మెజర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ హార్ట్ రేట్ మెజర్ చేయొచ్చు, హార్ట్ యొక్క రేట్, రిథమ్, వాల్యూమ్ ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ అంటే ఏంటి, నథింగ్ బట్ స్టెథోస్కోప్ యు నో, ఆల్ ఆఫ్ యు నో వాట్ ఈస్ ద స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ తో మనము అపికల్ హార్ట్ రేట్ యొక్క బీట్ ని వినొచ్చు, అంతేకాని మనం ఇక్కడ బీపీ చూడాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. రోటామీటర్. రోటామీటర్ ఇస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బీపీ apparatus అని చెప్పాం కదా, నథింగ్ బట్ ఎ బీపీ apparatus or sphygmomanometer is used to measure the blood pressure. So sphygmomanometer is the right answer. Okay, now the difference between apical and radial pulse is called, the difference between apical pulse and radial pulse. What is meant by, first what is meant by apical pulse? Apical pulse ante enti, the pulse beat which is heard near the heart is called as apical pulse. Radial pulse. Radial pulse ante enti, the pulse which is felt near the radial artery. రేడియల్ ఆర్టరీ దగ్గర ఫీల్ అయ్యేటటువంటి పల్స్ ని మనము ఇలా చూస్తాం కదా మెజర్ చేసి, ఆ పల్స్ ని రేడియల్ పల్స్ అంటాం. సో ఇక్కడ అపికల్ పల్స్ కి రేడియల్ పల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, అపికల్ పల్స్ అనేది హార్ట్ దగ్గర మనం వినే పల్స్, రేడియల్ పల్స్ అనేది పెరిఫెరల్ గా మన బాడీలో రేడియల్ ఆర్టరీ దగ్గర వినేటటువంటి పల్స్. దీనికి మధ్యలో 2 పల్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఆ పల్స్ వేరియేషన్ ఇక్కడ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ దే హావ్ గివెన్ రిథమ్ డెఫిసిట్. రిథమ్ డెఫిసిట్ అంటే మనం ఏమనుకున్నాం, రేట్ లో మాత్రమే డెఫిసిట్ ఉంటుంది అనుకున్నాం, కాబట్టి రిథమ్ డెఫిసిట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ హార్ట్ యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ద కంటిన్యూటీ అండ్ అంటే
హార్ట్ లో వచ్చేటువంటి వేరియేషన్స్, వాల్యూమ్ వేరియేషన్స్ ని మనం ఆంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ మనకి వేరియేషన్స్ అడగట్లేదు, ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద అపికల్ అండ్ రేడియల్ పల్స్ అడుగుతున్నారు. కాబట్టి హార్ట్ ఆంప్లిట్యూడ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పల్స్ డిఫిసిట్. పల్స్ డిఫిసిట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 డిగ్రీ వేరియేషన్ ఉంటుంది అని. అపికల్ పల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 72 బీట్స్ వస్తే రేడియల్ పల్స్ లో 70 బీట్స్ వస్తాయి. అంటే 2 డిగ్రీస్ ఇక్కడ ఫాల్ డౌన్ అవుతుంది, అవునా? కాబట్టి పల్స్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపికల్ అండ్ రేడియల్ పల్స్ ఇస్ పల్స్ డిఫిసిట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ పల్స్ యాంప్లిట్యూడ్. పల్స్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే పల్స్ అనే దాంట్లో వచ్చే వేరియేషన్స్. మనకి ఇక్కడ వేరియేషన్స్ అడగట్లేదు, ఓన్లీ డిఫరెన్స్ అడుగుతున్నారు. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అపికల్ అండ్ రేడియల్ పల్స్ ఈస్ నథింగ్ బట్ ద పల్స్ డిఫిసిట్, ఆప్షన్ సి. ఓకే, we will move on to next question. An abnormally slow breathing rate is called as breathing rate. You see here breathing rate annaru. Breathing rate ante enti nothing but breathing ante nothing but it is related to respiration. Respiration lo వచ్చేటటువంటి low rate. Bradypnea ante enti? Brady ante slow, apnea means nothing but respiration. So this may be correct option. Okay, next one bradycardia. Brady means slow, cardia means heart rate. So low heart rate is wrong option. Tachypnea. Tachypnea means high. Tachy means high. Apnea means respiration. Nothing but here increased respirations are there. So this is wrong option. Tachycardia. Tachy means increased. Cardia means heart rate. So here increased heart rate is there. This is also one of the wrong option. So here the correct option is bradypnea. Nothing but the abnormally slow breathing rate is called as bradypnea. Okay. We will move on to the last question. So who invented thermometer? The person who invented thermometer is Celsius. Celsius is what is meant by Celsius? So we will measure the temperature in Celsius. Hence this is wrong answer. So Galileo Galilei is the person who invented thermometer, and Lord Kelvin is the person who invented this microtech thermometer. Small thermometer will be there, no? That the microtech thermometer was invented by this person. So this was not the correct answer. Thomas J. Manning, this was also wrong option. So here Galileo Galilei is the person who invented thermometer. So this is about vital signs and the important questions which are related to vital signs. So I hope you all understood this topic in detail. If you just go through the topic, and if you have any doubts, you can consult us even. Thank you.